హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఎటువంటి తొందరగా అదే ఎటువంటి లేట్గా ఉండదు. ఈ ప్రాసెస్ అయితే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం గిన్నెలోకి కొంచెం మనకు సరిపడా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం నీళ్ళు తిప్పేసుకొని ఉప్పు కారం కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత 4 గుడ్లు కొట్టేసుకున్నాను నేను. ఇది వచ్చేసి నేను మా పిల్లలకి స్నాక్గా బ్రేక్ టైంలోకి క్యారేజ్లో కానీ వేసాను. 4 గుడ్లు కొట్టేసుకున్నానండి. ఈ 4 గుడ్లు కొట్టేసుకొని చక్కగా మనం ఇలా కలిపేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే కదా మన ఛానల్ ముందుకనేది వెళ్తుంది. ప్రతి వీడియోలో చెప్పేదేను. దయచేసి ఏమనుకోకుండా మన ఛానల్ని మన వీడియోస్ని మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం చాలామంది జనాల్లోకి వెళ్తుంది. నాకు కొంచెం యూజ్ అవుతుంది. మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటాను. ఇంకొంచెం డిఫరెంట్గా ఏమన్నా చెయ్యాలని అనిపించింది. మీరు ఎవరు లైక్ చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ అనిపించదు ఏమన్నా చెయ్యాలి అని. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెనం పెట్టేసుకుని ఆ పెనం వేడెక్కిన తర్వాత ఇలా దోసపిండి వేసేసుకోవాలండి. దోసపిండి వేసేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమం, అది అనేది మనం కొంచెం వేసుకుని మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆమ్లెట్కి. ఇలా మనం దోశ తిప్పుకునే కర్రతో మనం ఇలా చక్కగా ఇలా అదంతా ఆమ్లెట్ మొత్తం దోశ అంతా అయ్యేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దోశకి ఎలాగో ఆయిల్ వేసుకుంటాం, ప్రతిదీ వివరంగా చెప్పక్కర్లేదు. ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటాము ఆమ్లెట్ పైన, దోశ పైన. ఇది మనం కొంచెం వేగిన తర్వాత ఆమ్లెట్ దోశ అనేది తిప్పేసుకోవాలండి. ఆమ్లెట్ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనం తిప్పేసుకుంటే. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేసి ఇచ్చేయచ్చు, మనం కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆమ్లెట్ కూడా నేను ఇలాగే వేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అండి. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే మన లైక్స్ లాగానే మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది అంటండి. కామెంట్ల మూలాన కూడాను లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది. మన ఛానల్ నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేసి నేను పెట్టే వీడియోస్ని మాత్రం దయచేసి లైక్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.